ఆసియాలోనే పెద్ద బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అక్కడే భద్రాద్రి రామాలయం నిర్మించిన భక్త రామదాసు చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి. ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేందుకు రైలు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. అక్కడే భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసినటువంటి భక్త రామదాస్ చరిత్ర ఆయన జన్మస్థలం ఉంది. భద్రాద్రికి నేషనల్ హైవే, అదేవిధంగా రైల్వే లైన్, అదేవిధంగా ఎయిర్వే కూడా. వీలైతే భగవంతుడి దయ వల్ల కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేస్తే భద్రాద్రి టెంపుల్ దక్షిణ రామాలయంగా ఇది పెద్ద ప్రాచుర్యంలోకి రావాలని మొన్న మనం పాండురంగాపురం నుంచి గతంలో సారపాక వరకే సర్వే చేయించాను. అది 3-4 రైల్వే మంత్రులు పోయినా కూడా ఆగిపోయింది. నిన్న ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే లైన్కి పాండురంగాపురం కనెక్ట్ చేశారు భద్రాద్రి మీదుగా.